రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో 104 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తారు. త్వరలో అర్హులైన పేదలకి నెల 17న జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ గడిచిన 10 ఏళ్ల కాలంలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి హామీ ఇచ్చారు. షాదీ ముబారక్ చెక్కులు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నిన్న ఇవ్వల్ల 5 కోట్ల పై చెలుకు మేము లబ్ధిదారులకు అందించినాం. మేము దీనితో పాటుగా తులం బంగారం ఇచ్చే పథకం కూడా ఉంది. వచ్చే అతి త్వరలోనే అవి కూడా ఇవ్వబోతున్నాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధిదారులు ఎక్కడ తిరగకుండా వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చే కార్యక్రమాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన ఈ రాష్ట్రంలో ఇవి మాత్రం ఆపకుండా ఇవ్వాలని, మొన్నటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చేది, వీళ్ళకు కూడా టైం టు టైం వీళ్ళకు డబ్బులు వెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టినాం. కాబట్టి అందరికీ కూడా లబ్ధిదారులను వాళ్ళను ఎవ్వరు కూడా ఎక్కడ తిరగొద్దు. రేపు మేము ఇచ్చే 6 పథకాల్లో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఇవి కూడా టేకప్ చేయబోతున్నాం. అవి కూడా